ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల నెంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకు నిలదీసింది. నెంబర్లతో సహా అన్ని వివరాలను ఈసీకి ఇచ్చి మార్చి 21లోగా తమకు ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని ఎస్బీఐని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఇక బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్గా ఉండకూడదు, దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి, దీన్ని అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలు ఇవ్వాలని మేము తీర్పిస్తాం. ఇక ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేస్తే యూనిక్ నెంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ ఈసీకి ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావు లేదు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలను నెంబర్లతో సహా ఈసీకి ఇచ్చేశామని చెబుతూ ఈ నెల 21 సాయంత్రం 5 గంటల్లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ చైర్మన్ను ధర్మాసనం ఆదేశించింది. వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గత 5 ఏళ్లలో జారీ చేసిన బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్బీఐకి ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన బ్యాంక్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ వ్యక్తి సంస్థ బాండ్లను ఏ పార్టీకి విరాళంగా ఇచ్చారని తెలిపే ఈ నెంబర్లు లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం బ్యాంకు తీరుపై అసహనం వ్యక్తం చేసింది.